చూడండి ఫ్రెండ్స్, వైజయంతి పూసలు చాలా ఎన్ని ఉన్నాయి. ఒక మాలను అయితే మనము తయారు చేసుకోవచ్చు. ఒక 100 పూసల వరకు అయితే మనకు వస్తాయి. ఇవన్నీ వైజయంతి మాల పూసలు. ఇవన్నీ కూడా కలర్ మారి మంచి వైలెట్ కలర్కి వచ్చి చిన్న చిన్న డిజైనింగ్ వచ్చినప్పుడు నేను హార్వెస్ట్ చేసి చూపిస్తాను, మాల రెడీ చేసి మీకు. నాకైతే చాలా హ్యాపీ. చూడండి ఎన్ని వచ్చున్నాయో పూసలు, చాలా ఎక్కువగా ఉన్నాయి. నేనైతే 3 దగ్గరలు పెట్టాను ఈ ప్లాంట్స్. చూడండి చూడండి ఇలా చూపిస్తాను ఎన్ని ఉన్నాయో పూసలు దగ్గరగా. ఇక్కడ కూడా ఉన్నాయి. చూడండి ఇవి కొద్ది రెడీ అవుతున్నాయండి, కలర్ మారాయి. చూడండి ఈ కలరు, ఇది కొంచెం వైలెట్ కలర్కి వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని షేడ్స్ వచ్చేటప్పుడు హార్వెస్ట్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ ఇవ్వండి, ఇది వైలెట్ కలర్కి వస్తుంది. ఇవన్నీ కూడా ఇది వేరే ఇంకో ప్లాంట్ అండి. చూడండి ఎన్ని పూసలు వచ్చి ఉన్నాయో. ఇది మా సిటీజీలో మా ఫ్రెండ్ ఇచ్చిందండి. ఈ పూసల్ని మనం మళ్ళీ మట్టిలో పెట్టుకుంటే మళ్ళీ మనకి ప్లాంట్ వస్తుంది. ఈ చెట్టు ఉంది కదండి మొదలన, ఈ చెట్టు ఇవి అయిపోయాక ఇదంతా కట్ చేసుకుంటే మళ్ళీ కింద నుంచి వేళ్ళు ఉండి మనకి మొక్క వస్తుంది. మళ్ళీ మనకి పూసలు రెడీ అవుతాయి. చెట్టు ఎండిపోద్దండి మొత్తంగా. చూడండి ఇలా లీవ్స్ అన్నీ ఎండిపోతాయి. పూసలు రెడీ అయిన తర్వాత కట్ చేసుకుంటే కింద ఇక్కడ వరకు మనం కట్ చేసుకొని కింద నుంచి మనం విడిచిపెట్టుకుంటే అది మళ్ళీ కొత్తగా ప్లాంట్స్ వస్తుంది, చేసుకోవచ్చు. ఇవన్నీ పూసలు రెడీ అయిపోతున్నాయి. ఇదండి పూస. గండి పూసలు. కొంచెం రెడీ అయ్యాక ఆరెంజ్ చేద్దామా, కొంచెం కలర్ మారిన తర్వాత. ఇది పెన్నాడు వంగండి. ఇది చూడండి ఫ్లవర్స్ ఎలా వస్తున్నాయో. ఇది వైట్. ఈ మధ్యనంతా క్రాపింగ్ ఆగిపోయిందండి, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ప్లాంట్స్ అన్నీ. చూడండి ఇది చైనీస్ వైలెట్లో ఎల్లో అండి. ఈ ప్లాంట్ 2 కలర్స్ ఉన్నాయి దీంట్లో. మాకు ఎల్లో ఉన్న వైట్. ఇదిగోండి ద్రాక్ష. నేను వేరే కంటైనర్లో ఉండేది, నేనేమో దీంట్లోకి మార్చుకున్నాను స్ట్రీలోకి. ఇప్పుడు మంచి వేర్లు బాగా అల్లుకొని మంచిగా ప్లాంట్ అయితే డెవలప్ అవుతుంది. చక్కగా చిగుళ్ళు వస్తుంది. చూడండి ఇవన్నీ అండి, దాంతో కొత్త చిగుళ్ళు వస్తున్నాయి. పందిరికి అయితే ఇలా తాడు కట్టించుకున్నాను ఇలానా. దేనికైనా మనం పందిరి సపోర్టు కొంచెం ఇచ్చుకుంటే బాగా అల్లుకుంటాయి.
చూడండి మా గులాబీ ఫ్లవర్ హార్వెస్ట్ చేస్తున్నాను. దివాళీ కదా, లక్ష్మీ అమ్మవారికి పెట్టుకుందాం అనేసి. సిటీజీలు ఇచ్చారు కదండి చామంతులు. చూడండి చిన్న చెట్టుకే మొగ్గలు వచ్చేస్తున్నాయి. కాకర కొంచెం పెద్ద అయ్యాక నేను బంతిరి కాళ్ళు తాడు కట్టేసుకుంటాను. నేను దండపాది వేరే దాంట్లో మార్చాను కదా టబ్లోకి. చూడండి ఎంత చక్కగా చిగుళ్ళు వస్తున్నాయో. ఇవన్నీ ఉన్నాయి దండ చిగుళ్ళు. ఇదండి ఇవన్నీ ఇలా పందిరికి మొత్తం తాడు కట్టేసుకున్నాను. ఇలాను బంతి చూడండి ఇంకా ఫ్లవర్స్ రాలేదు. ఇవి స్టెమ్మల ద్వారా నాటుకునే బంతి అండి. ఇది నేను పైన కట్ చేస్తే కింద బుసిగా వస్తుందని కట్ చేసి పెట్టుకున్న స్టెమ్స్ పెట్టాను. కూడా బాగా వచ్చాయి. కస్తూరి అండి మా పూజ కోసం. ఇదిగోండి ఇవన్నీ స్టెమ్స్ ద్వారా పెట్టుకున్న బంతి మొక్కలేనండి. అన్నీ కూడా శంఖం పువ్వులండి. నేను వాటర్లో వేసి వేడి చేసుకొని వాటర్ నేను తీసుకుంటానండి. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. ఇవి నేను కొంచెం టీ కప్తో వాటర్ తీసుకొని దాంట్లో వేసి ఒక 10 మినిట్స్ ఉంచాక వాటర్ తీసుకుంటాను. దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకి పీరియడ్స్ కరెక్ట్గా రాకపోయినా, ఓవర్ బ్లీడింగ్ అయినా అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది ఈ ఫ్లవరు. నేనైతే రోజు టీలా చేసుకొని తాగుతానండి, ఇది కషాయంలాగా. చామంతులు, ఇది టెకోమా అండి. ఇది చిన్న స్టెమ్ నాటుకున్నాను, చక్క చిగుళ్ళు వస్తున్నాయి. ఇవి చామంతి స్టెమ్సేనండి, నేను కట్ చేసి టబ్లో పెట్టుకున్నాను. ఇవన్నీ సిటీజీ చామంతులు, చిన్నవే కానీ మొగ్గలు వచ్చేస్తున్నాయి. ఇవి పత్తి మందారం చూడండి, ఒక్క చిన్న ప్లాంట్కి మొగ్గ వస్తుంది. ఇప్పుడు చామంతులు రెడీ అవుతున్నాయి ఫ్లవర్ మొగ్గలకి. ఇది అవకాడో అండ్ ఇవన్నీ బంతి స్టెమ్స్ ద్వారా పెట్టుకున్నాను. చెరీ టమాటా ఇలా అలిస్తున్నాను. ఇక్కడ ఒక ద్రాక్ష ప్లాంట్, ఇది బ్లాక్ అండి. ఇది బాగా కిచెన్ వేస్ట్ వేసి పెట్టుకున్నాను. చూడండి దీంట్లో కిచెన్ వేస్ట్ వేసుకున్నాను. చూడండి కిచెన్ వేస్ట్ ఇలాగ బాగా కంపోస్ట్ అయ్యాక మొక్క మొదలతో వేసుకుంటే మనం. ఇదిగోండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయ్యింది కదా, నేను మొక్క మొదలు వేసుకున్నాను. మొక్కకు బాగా ఎరువు అవుతుంది. ఇవన్నీ స్టెమ్స్ పెట్టుకునేవేనండి బంతి. ఇవన్నీ చామంతి స్టెమ్స్ కూడా. ఇది కూడా ప్లాంట్స్, ఇవి మదర్ ప్లాంట్స్. దీని నుంచి కట్ చేసుకునే స్టెమ్స్ నేను ఇలా నాటుకున్నాను, అవుతున్నాయి. భృంగరాజ్ చూడండి, ఇవన్నీ కూడా భృంగరాజ్ అని మన హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి. ప్రతి దాంట్లో భృంగరాజు అవుతుందండి. ప్యాషన్ ఫ్రూట్ చూడండి, ఇక్కడి నుంచి ఇలాగా. ఈ మధ్యన అంత బ్లాక్ పురుగు అండి, మొత్తం పందిర్లు ఉండడం, క్రేపర్స్ ఉండడం వల్ల చెట్టు అంతా డ్యామేజ్ అయిపోయింది. మళ్ళీ ఇదంతా బాగా అల్లుకుంటున్నాను, మళ్ళీ నీట్గా చేసుకున్నాను. స్టెమ్స్ వస్తున్నాయి. ప్యాషన్ ఫ్రూట్, గొండి బంతి, అంతా బంతేను. చూడండి కలర్ ఎంత బాగుందో, నైస్గా చూడండి. ఇవన్నీ ఇలా బంతిలేనండి, మొత్తంగా గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాను.
ఇటువైపు అంతా బెండ్ అండి. నేనైతే నేతగా ఉన్నప్పుడు చాలా కాయలు తింటుంటాను. చాలా బాగుంటాయి, ఇవి స్వీట్గా ఉంటాయి, నాకు చాలా ఇష్టం. అండి ఇది టెంపుల్ ట్రీ ప్లాంట్ అండి. ఇది ఇది లైట్ వెయిట్ చైనీస్ వైలెట్. మా గార్డెన్లో పూస్తుంటాయి. మాకు పూజకైతే మా గార్డెన్లో పూసినవి సరిపోతాయి. ఇది వైట్. ఇది అండి. ఇక్కడ కూడా ఉంది బంతి. ఇది హైబ్రిడ్ వెరైటీ బంతి అండి. ఇది ఉంది. ఇవండి సీడ్స్, గోంగూర సీడ్స్ అయితే మళ్ళీ టబ్లో వేసుకుంటాను. నాకు మళ్ళీ మొక్కలు వస్తాయి. ఇవన్నీ సీడ్స్ కోసం అయితే ఉంచుతాను నేను. ఇది రణపాల. ఇది రోజుకి ఒక ఆకు తింటే మన కిడ్నీలో స్టోన్స్ ఏవైనా ఉంటే కరుగుతాయి. చాలా ఇదండి. వామాకు నేనైతే పచ్చడి చేసుకుంటుంటాను. ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది రోటి పచ్చడి చాలా బాగుంటుంది. వామాకు చారు కూడా చేసుకుంటాను. నేను హార్వెస్ట్ చేస్తున్నాను. పసుపు చూడండి ఎలా వచ్చిందో. ఇక్కడ పసుపు మొత్తం 3 దగ్గరలు పెట్టానండి. పసుపు దండి. పసుపు ఇక్కడ ఇక్కడ మల్బరీ ప్రూనింగ్ చేశాను. అన్ని చిన్న చిన్న ఫ్రూట్స్ వస్తున్నాయి. ఇవి సపోటా అయితే ఇప్పుడు కాయలు బాగా వస్తున్నాయండి. ఫ్లవర్స్ ఎండ తగులుతుంది, బాగా నిలబడుతున్నాయి. ఇదిగోండి. ఇప్పుడు సపోటా ఇవన్నీ డిసెంబరాలు, సీజనల్ వస్తాయి. బెండ నేను పచ్చి కూరగాయలు తింటుంటానండి గార్డెన్లో. భృంగరాజు అండి. ఇది చూడండి ఫ్లవరు. నేను హెయిర్ ఆయిల్కి, రోటి పచ్చడికి వాడుతుంటాను. ఈ మల్బరీ ప్రూన్ చేశాను. ఇది మారేడు చెట్టు అండి. ఇక్కడ కార్తీకం కదా, పూజ చేసుకోవచ్చు. మనకి లక్ష్మీ స్వరూపం శివయ్యకి కూడా ఇది ఇష్టమైనదండి. బిల్వదళం కార్తీకంలో పూజ చేసుకుంటాము. తులసమ్మ. మా డ్రాగన్ అయితే ఇలా ఉంటుంది. మళ్ళీ ఫ్రూట్ అయితే అవుతుంది. ఫ్లవర్స్ ఎన్ని వచ్చాయండి, మొత్తం అన్నీ రాలిపోయాయి.
బలం చాలేదు ఏంటో బోన్ మీల వేస్తుంటాను. ఇక్కడ నవంబర్తో సరేండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే. చెరీస్ అండి ఇవి. చెట్టు అంతా ఎండిపోయింది, మళ్ళీ కొత్తగా చిగుళ్ళు వస్తాయి. పచ్చిమిర్చి చూడండి. అండి ఇవన్నీ బ్లాక్ కవర్లు పెట్టుకుని పచ్చిమిర్చేనండి ఇవి. నల్లేరు కూడా పెట్టాను. బ్రహ్మకమలం దొండపాదు కూడా ఉందండి. ఇది కూడా ఇదండి. ఇవన్నీ వస్తున్నాయి స్టెమ్స్. దొండపాదు అండి దీంట్లో పెట్టాను. ఎడీనియమ్స్ అండి, రెక్క. నేను ఈరోజు పూజకి పెట్టుకుంటాను ఎడీనియమ్స్. చూడండి ఇక్కడ బ్రహ్మకమలం అయితే వేరే దాంట్లో పెట్టుకున్నాను. ఇంకో దాంట్లో ఇక్కడ బ్రహ్మకమలం పెట్టానండి.